गुड मॉर्निंग टू ऑल समस्त को नमस्कार। सूची अभी ब्लॉग तरफ आज गोटे नुआ वीडियो अपलोड होगा जाऊँगी सीटा हूँ गोटे मैरिज वीडियो निहाती भाव देखिपे। प्रेमिका हूँ सूची बड़ माँ का झील जेहेतु मो शाड़ी हे सी मैरिज काली होता तार वीडियो मुझे आज आप अपलोड करुँची। आरंभ शेष पर्यटन देखूँ एवं जो मैंने सब्सक्राइब करना प्लीज सब्सक्राइब करूँ, लाइक करूँ एवं नुआ कपल को आशीर्वाद करूँ। धन्यवाद, नमस्कार। స్తోత్రములు ప్రభా తండ్రి ఈ దినాన ప్రభా శ్రేష్టమైన ఈ దినాన్ని ఇచ్చినందుకు వందనాలు స్తోత్రాలు ప్రభా తండ్రి మీ ప్రేమను సిద్ధపరిచిందని నమ్ముతున్నాం. వందనాలు తండ్రి యేసయ్యా అందరిలోకి జీవితంలో ప్రభా అడుగు పెట్టించే ప్రభా మరి ఒక ఘట్టంలోకి అడుగు పెట్టబోతుండగా తండ్రి మీ కృప మీ ఆశీర్వాదం జీవితం పట్టుకుని ప్రభా అనుగ్రహించిన ప్రభా మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా యేసయ్యా పరిశుద్ధ పరిశుద్ధ వరదూతలైనాని వందింప
పగలరా వరదూతలైనాని 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 పగలరా పరిశుద్ధ మధురాత్మ ప్రేమ పరమానంద ప్రేమ పాత్రులకిడుమా పరిశుద్ధ శుద్ధ ప్రభువా వరదు నిందాని మంచిది మరో కార్యక్రమంలో ముందుకు వెళ్దాం. మంచిది వచ్చారు. ఆదికాండం 2వ అధ్యాయం 18 నుండి 20. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాకేత సహాయంగా వాని కొరకు చేయించుటకు దేవుడైన యెహోవా నా మాంసంలో మాంసము ఇది నరుల నుండి తీయబడి కనుక వానికి అది కలిగి రాసిన పత్రిక 5 నుంచి 33. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5 అధ్యాయం 22 నుంచి 33 వరకు మనం చదువుకుందాం. తన్ను తను అప్పగించుకొనెను, అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరముల వలె తమ భార్యలను ప్రేమింప బదులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తను ప్రేమించుకొనుచున్నాడు, ద్వేషించువాడు వాడును లేడు గని ప్రతి శరీరమునకు అవయవము లవై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గురించి సంఘమును గురించి చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వల్లే తన భార్యను ప్రేమించవలెను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉన్నట్లు చూచుకొనవలెను. వాక్య భాగాలు పూర్తిగా విడిపోవడం అనేది మనం చూస్తున్నాం పిల్లలారా. కేవలం ఇతర వారిలో మాత్రమే కాకుండా మనలో కూడా, దేవుని ఎరిగినటువంటి మనలో కూడా చాలామంది ఈ విధమైనటువంటి సపరేషన్ అండ్ ఆ విభేదాలు, సమస్యలు, అర్థం చేసుకోకపోవడం ఇలాంటివన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇవన్నీ జరగకుండా ఉండాలి అని దేవుడు ఆలోచిస్తూ ఉన్నాడు. దేవుడు కలిసి కడవరకు భార్యాభర్తలు జీవించాలనే దేవుని ఉద్దేశం, దేవుని ప్రణాళిక. కానీ దేవుని ప్రణాళికకి వ్యతిరేకంగా మనలో చాలామందిని ప్రవర్తిస్తూ ఉన్నాం. అలా జరగకుండా ఉండాలనేది మనందరి ప్రార్థన, మనందరి ఆశ. ఈ నూతనంగా జతపరచబడబోతున్న వధువుల కోసం మన ప్రార్థన ఏంటి, మన యొక్క ఆశ ఏంటి? ప్రతి కుటుంబం, ప్రతి భార్యాభర్తలు కడవరకు కలిసి జీవించాలి. ఎంతో ప్రయాణం ఉంది, ఎంతో ఆయుష్ దేవుడు మనకి ఇచ్చాడు. ఈ పరలోక ఆనందం అనేది భార్యాభర్తలు కలిగి ఉన్న ఐక్యత ఎంతో ఆశీర్వాదకరం. కాబట్టి మన మధ్యలో ఉన్న దేవుని స్తుతిద్దాము. ఆయన మన మధ్యలో ఉన్నారన్న సంగతిని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన స్తుతిద్దాము. నిన్ను భూమిలోని ప్రజలంతా
ప్రేమిక, నీకు కూడా అదే ఓపిక, అదే సహనము, అదే త్యాగం నీకు కూడా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగనే రెడ్కమ్మలో ఉన్నటువంటి మరొక వాగ్దానం ఏమిటంటే దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశమును నెరవేర్చింది. ఎలాగంటే దేవుని యొక్క దృష్టిలో అబ్రహామునికి ఇచ్చిన వాగ్దానం నెరవేర్చబడటానికి యాకోబును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అందుకొరకు ముందుగానే సిద్ధపరచింది రెడ్కమ్మ. నీవు కూడా దేవుని యొక్క చిత్తంలో దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చే బిడ్డగా ఓర్పు, సహనము కలిగి, నేర్పరితనం కలిగి దేవుని యొక్క ప్రణాళికలు ముందుకు సాగాలని మీకు కూడా తెలియజేస్తున్నాను. మరొకటి, మీకున్న ప్రతి అక్కరను బట్టి నువ్వు మీ తల్లికి, రాజేష్ వాళ్ళ తల్లికి, తల్లిదండ్రులకు చెప్పేది కాకుండా మీకు ఏదైనా ప్రతి అక్కర వచ్చినప్పుడు ఇద్దరు మోకాలు వేసి దేవుని పాదాలు పెట్టుకుని మీ సమస్యను దేవునికి